నమస్కారం ఇది సంగతికి స్వాగతం 5 రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాలు హోరెత్తుతున్నాయి అందరి దృష్టి కేంద్రీకృతమైన ఉత్తరప్రదేశ్లో పార్టీల హామీలు కోటలు దాటుతున్నాయి గెలుపు కోసం అన్ని పార్టీల యత్నాలు తీవ్రమయ్యాయి ముఖ్యంగా మైనారిటీల ఓట్ల కోసం పార్టీలు పెద్ద గాలాలు సిద్ధం చేసుకుంటున్నాయి అమేధీ రాయ్బరేలీ పరిధిలో ప్రియాంక కూడా రంగంలోకి దిగారు ఇటు బీఎస్పీ సమాజ్వాదీ కమలం పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడుతున్నాయి యూపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మైనారిటీ మంత్రమే ఉత్తరప్రదేశ్లో కుల వర్గ సమీకరణాలు ఒక స్థాయిలో జోరందుకున్నాయి పార్టీలన్నీ జనాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే అన్ని రకాల ఎత్తులు వేశాయి బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈసారి సీట్ల కేటాయింపులో మైనార్టీలకు పెద్దపీట వేయగా కాంగ్రెస్ మాత్రం దళితులు మైనార్టీలకు అవకాశమిచ్చింది మిగతా పార్టీలు సమీకరణాల మేరకు సీట్ల కేటాయింపు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి బ్యాలెట్ యుద్ధానికి వెళ్లడమే తరువాయి ఎవరి జాతకమేంటో తెలిసిపోతుంది ఈ నేపథ్యంలో హంగేర్పడుతుందన్న ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి అక్కడ జ్యోతిష్యులు సమాజ్వాదీ పార్టీకి నక్షత్రాలన్నీ అనుకూలంగా ఉన్నట్లు చెప్తున్నాయి ఏదేమైనా యూపీ రాజకీయం మంచి రసకందాయంలో పడింది ఉత్తరప్రదేశ్లోని మొత్తం 403 నియోజకవర్గాల్లో 130 స్థానాల్లో గెలుపోటములపై ముస్లింలు ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నారు అందుకే మంత్రాంగమంతా వీరి చుట్టే తిరుగుతోంది ఈసారి మ్యాజిక్ సంఖ్యను ఒక్క పార్టీ చేరుకోవడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు మరి ఇంతటి కీలకమైన సందర్భంలో అన్ని పార్టీలు మైనార్టీల జపం చేస్తుంటే బీజేపీ తనదైన శైలిలో అడుగులు వేస్తోంది ముస్లిం రిజర్వేషన్లపై ఇతర వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను తన వైపు తిప్పుకునేందుకు యత్నిస్తోంది అన్ని పార్టీలు మైనార్టీల వెంట పడుతున్న వైనం కనిపిస్తూనే ఉంది ఈ పరిణామాన్నే కమలం వినియోగించుకునేట్లు కనిపిస్తోంది మత ప్రాతిపదికన భారీగా ఓట్లు చీలితే కమల వికాసం ఖాయం కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు 4.5% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించేసింది తాము అధికారంలోకి వస్తే 9% పెంచుతామని హామీ ఇచ్చింది ఇక ములాయం నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ మాత్రం ఒక అడుగు ముందుకేసి తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో ముస్లింలకు 18% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చేసింది బహుజన్ సమాజ్వాదీ పార్టీ ముస్లిం రిజర్వేషన్లపై ఎలాంటి హామీ ఇవ్వకపోయినా 84 మంది మైనార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు 403 స్థానాల్లో అది 21%. సమాజ్వాదీ పార్టీ 75 మంది ముస్లింలకు టికెట్లు ఇవ్వగా కాంగ్రెస్ 61 మందిని నిలబెట్టింది అత్యధిక సీట్లు కేటాయించిన బీఎస్పీ తమ ప్రభుత్వంలో ముస్లింలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తామన్న సంగతి చెప్పకనే చెప్పింది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మైనార్టీ మంత్రం పఠిస్తున్న పార్టీలను వారి వ్యూహాలను తిప్పికొట్టేందుకు బీజేపీ ప్రతి వ్యూహాలు రచిస్తోంది ముస్లిం రిజర్వేషన్ల హామీలు అంతకంతకు పెంచుతూ పోతున్న పార్టీలపై వ్యతిరేక భావమున్న వర్గాలను ఏకం చేస్తోంది 4.5 ముస్లిం రిజర్వేషన్లు ఓబీసీ కోటాలోనే భాగస్వామ్యం ఉండడంతో వారిలో వ్యతిరేకత వ్యక్తమవడం సహజమే ఇదే ఇప్పుడు బీజేపీకి కలిసి రానుంది సమాజ్వాదీ ముస్లిం యాదవ్ సమీకరణాలపై ఆధారపడుతుండగా బీఎస్పీ దళితుల ఓట్లు బ్రాహ్మణులు ఇతర వర్గాలపైనే ఆశలు పెట్టుకుంది వీరికి ముస్లింల మద్దతు కొద్దిగా దొరికినా సరిపోతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం ఎటొచ్చి కాంగ్రెస్ పరిస్థితే రకరకాలుగా ఉంటోంది అటు దళితులను ఇటు ముస్లింలను అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది పైగా రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు లోగడ రాహుల్ ప్రచారం చేసిన బీహార్ ఒడిశాలో హస్తం దారుణంగా ఓటమి పాలైంది ఇప్పుడు భావి ప్రధానిగా అభివర్ణించుకుంటున్న హస్తం శ్రేణులు రాహుల్ చరిష్మా ద్వారా విజయం పొందాలన్న భావనతో ఉన్నారు తమ్ముడికి తోడుగా ప్రియాంక కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు మొదట రాయ్బరేలీ అమేథీ నియోజకవర్గ పరిధిలోనే ప్రచారం చేయాలనుకున్న యూపీ మొత్తం పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది బలవంతపు భూసేకరణ అంశంతో అధికార పక్షంపై విమర్శలు ఎక్కుపెట్టిన రాహుల్
యూపీలో రైతుల్ని ఏకం చేసేందుకు చేయని యత్నమంటూ లేదు. అవి సఫలీకృతమైతే కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు రావచ్చు. కుల, వర్గ, మత ప్రాతిపదికన జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి ముస్లింల పాత్ర కీలకంగా కనిపిస్తోంది. 2007 ఎన్నికల్లో దళితులు, అగ్రవర్ణాలను ఒక్కతాటిపైకి తేవడం ద్వారా గెలుపొందిన బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముస్లింలకు ఎక్కువ స్థానాలు కేటాయించి రిజర్వేషన్లపై ఎలాంటి ఊసెత్తలేదు. ఫలితంగా ఓబీసీ వర్గాన్ని ముస్లిం వర్గాలకు ఉభయతారకంగా ఉండేలా వ్యూహం రచించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభాలో ముస్లింలు 18% ఉన్నారు. 130 స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల శక్తి వారికుంది. ఈ నేపథ్యమే అన్ని పార్టీల చేత మైనార్టీ జపం చేయిస్తోంది. సమాజ్వాదీ అధ్యక్షుడు ములాయం ఏకంగా ఢిల్లీ జమా మసీద్ ఇమాం మౌలానా బుఖారీ మద్దతు కోసం లేఖ రాశారు. అధికారంలోకి వస్తే ముస్లింలకు 18% రిజర్వేషన్లు కల్పించి తీరుతామని చెప్తున్నారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య రసవత్తరమైన పోరు సాగుతోంది. ప్రచారాలు తీవ్రస్థాయికి చేరాయి. విమర్శలు, ప్రతివిమర్శలు ఊపందుకున్నాయి. సోనియా గాంధీ స్వయంగా ప్రచార బరిలో దిగి ప్రత్యర్థి పార్టీపై ఒక దఫా విరుచుకుపడడమూ పూర్తయింది. ఉత్తరాఖండ్ ఏర్పడిన నాటి నుంచి అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఈసారి ఫేవరెట్ గా బరిలో దిగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రస్థానమూ గతుకులమయమే. ఇప్పటిదాకా ఉత్తరాఖండ్లో 6 ముఖ్యమంత్రులు మారారు. 2002లో భారతీయ జనతా పార్టీకి పరాభవం, 2007లో కమల వికాసం, మళ్లీ 2009 లోక్సభ ఎన్నికల్లో కమలం ఘోర పరాజయం. ఈసారి ఉత్తరాఖండ్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య రసవత్తర పోరు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు, ధరల పెరుగుదల తదితర అంశాలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా పరిణమించాయి. ఆ ధీమాతోనే ఉత్తరాఖండ్లో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే బీజేపీ హయాంలో ఉత్తరాఖండ్లో అక్రమాలకు కొదవలేదు. అవినీతి ఆరోపణలకు ఖండూరీ ప్రభుత్వం కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. కాంగ్రెస్ ప్రచారం కోసం సోనియా గాంధీ ఉత్తరాఖండ్లో పర్యటించారు. రూర్కీ బహిరంగ సభలో తొలి ప్రసంగంలోనే ఆమె బీజేపీపై విరుచుకుపడ్డారు. బీసీ ఖండూరీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మొత్తానికి బీజేపీ ప్రభుత్వం 2009 గుణపాఠంతో తమ విశ్వసనీయతను పెంచుకుందా, జనం మద్దతు ఏ మేరకు కూడగట్టిందో ఈ ఎన్నికలతో తెలిసిపోతుంది. 40 సీట్లున్న గోవా ఎన్నికలు ఆసక్తి గొలుపుతున్నాయి. గత 15 ఏళ్లుగా ఒక రకమైన అనిశ్చిత పరిస్థితులే నెలకొని ఉన్నాయి. 2005 మార్చిలో గోవా శాసనసభ రద్దు అనంతరం రాష్ట్రపతి పాలన, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2007లోనూ కాంగ్రెస్కే పీఠం దక్కింది. స్వల్ప తేడా బీజేపీ పట్టు కోల్పోయింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య అమీతుమీ అన్నట్టే ఉంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం మసకబారింది. పెనుదుమారం రేపిన మైనింగ్ మాఫియానే ప్రధానాస్త్రాలుగా కమల దళం చొచ్చుకుపోతోంది. గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తుండగా ప్రతిపక్ష బీజేపీ మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పర్రికర్ నేతృత్వంలో సమరశంఖం పూరిస్తోంది. పంజాబ్లో పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2007లో శిరోమణి అకాలీదళ్, బీజేపీ సంయుక్తంగా విజయఢంకా మోగించాయి. కానీ 2009 లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఒంటరిగా భారీగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడదే ఊపు చూపించాలని తహతహలాడుతోంది. కాగా అధికార పక్షానికి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే టికెట్లు ఆశించి భంగపడ్డవారు స్వతంత్రులుగా పోటీకి దిగుతున్నారు. ఇది శిరోమణి అకాలీదళ్కు పెద్ద తలనొప్పిగా మారింది. పంజాబ్లో ఒంటరిగా నెగ్గుకు రావడం కష్టమే. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకుంటే కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలున్నాయి. మిగిలిన 4 రాష్ట్రాలకు భిన్నంగా ఉంది మణిపూర్ పరిస్థితి. ప్రచారాలు నిశ్శబ్దంగా సాగుతున్న వాడివేడి రాజకీయ వాతావరణం ఆ చిన్న రాష్ట్రంలోనే కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ కార్యాలయాలపై వరుస బాంబు దాడుల నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికలు రణరంగాన్నే తలపిస్తున్నాయి. గత 4 నెలలుగా మణిపూర్లో పరిస్థితులు అట్టుడుకుతున్నాయి. ప్రత్యేక జిల్లా ఆందోళనలు, రహదారి దిగ్బంధనాలు, నాగా కుకీల గొడవలతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇప్పటికీ ప్రజలు తేరుకోలేదు. అయితే మణిపూర్లో రాజకీయ స్థిరత్వం తెచ్చిన ముఖ్యమంత్రిగా ఇబోబీ సింగ్ కు పేరుంది. 2 సార్లు మణిపూర్ ముఖ్యమంత్రిగా చేసిన ఇబోబీ సింగ్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దశాబ్దంలో రాష్ట్రంలో ఎన్నో ఆందోళనలు జరిగినా వాటిని తట్టుకుని నిలబడ్డారు.
ఈసారి మాత్రం ఆయనకు గట్టి పోటీనే ఎదురవుతోంది. 5 పార్టీలు బరిలో ఉన్నాయి. ఎన్సీపీ, ఆర్జేడీ, సిపిఎం, జేడీయూ, మణిపూర్ పీపుల్స్ పార్టీలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలోనే నకిలీ ఎన్కౌంటర్లు, కర్ఫ్యూలు, పెచ్చుమీరిన అవినీతి, నాగా కుకీల ఆందోళనలు, ఆర్థిక దిగ్బంధనాలు, ఇబోబీ హ్యాట్రిక్ కు అడ్డుపడచ్చు. ఇవే ప్రచారాస్త్రాలుగా విపక్షాలు చొచ్చుకుపోతున్నాయి. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల సమరంలో 60 సీట్లున్న చిన్న రాష్ట్రం మణిపూర్లో రాజకీయాలే ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దేశంలో వరుస కుంభకోణాలు, పెచ్చుమీరుతున్న అవినీతి, పెరుగుతున్న ధరలు ఇవన్నీ గెలుపోటంలను నిర్దేశించకపోయినా 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.